నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, పాత తరం నటీనటుల్లో పెద్ద పెద్ద సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు చేసి పెద్ద పెద్ద పారితోషికాలు తీసుకుని చివరికి ఏమీ లేకుండా ఉన్న నటీనటులను చాలా మందిని చూసాం. అవునవును. సో అలా మనం ఆ జనరేషన్స్ కొంచెం ముందుకు వస్తుంటుంటే మనం ముచ్చేల అరుణ గారి దగ్గరకు వద్దాం. అరుణ గారు చేసినవి అన్ని సినిమాలు అని చెప్పలేము, అన్ని గొప్ప పాత్రలు అని చెప్పలేము, లిమిటెడ్గానే చేశారు. అండ్ నాకు తెలిసి పారితోషికం రెమ్యునరేషన్ కూడా లిమిటెడ్గానే ఉండి ఉండొచ్చు. బట్ ఆమె ఇతర నటీనటులతో పోల్చుకుంటే మంచి స్థానంలో ఉన్నట్టే లెక్క. ఓకే, రైట్. అంటే తెలివిగా తనను తాను జాగ్రత్త పెట్టుకున్నారు, పదిలపరుచుకున్నారని అనుకోవచ్చు. ఏం చెప్తారు? ముచ్చెర్ల అరుణ గారు భారతీయ రాజా డిస్కవరీ, భారతీయ రాజా, సీతాకోక చిలుక అనే సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. దాని ముందు విజయశాంతి, ముచ్చెర్ల అరుణ అదే భారతీయ రాజా సినిమాలో కళ్ళు కుళ్ళీరం అనే ఒక సినిమాలో యాక్ట్ చేశారన్నమాట. తర్వాత ముచ్చెర్ల అరుణ ఒక 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 సెకండరీ క్యారెక్టర్స్ అంటే సెకండరీ మురళీమోహన్ లాంటి వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి హీరోయిన్గా ఉంటూ నెంబర్ ఆఫ్ పిక్చర్స్లో చేసింది. మన ఎవరు కార్తిక్ కానీ, రాజేష్కి కానీ, భానుచంద్ర ఇట్లాంటి ఎవరు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరి పక్కన కూడా హీరోయిన్గా చేసిందన్నమాట. ఇందులో విశేషం ఏంటంటే ముచ్చెర్ల అరుణ నా సినిమాలో కూడా హీరోయిన్గా చేసింది. ముద్దుల చెల్లెల్లో మురళీమోహన్ పక్కన హీరోయిన్గా చేసింది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ మధ్య మన యూట్యూబ్లో ముచ్చెర్ల అరుణ ఇల్లు పదే పదే చూపించడం, ముచ్చెర్ల అరుణ టిప్స్, వంట ఎలా చేస్తుంది, బెడ్రూమ్ ఎలా నీట్గా ఉంచుతుంది, అక్కడ ఇది స్విమ్మింగ్ పూల్ ఎలా చూస్తుంది, గార్డెన్లో ఎలాగ కాయకూరలు పండిస్తుంది, ఇవన్నీ చెప్తూ చాలా జోవియల్గా ఉంటే మళ్ళీ ఆ గతం అంతా నాకు జ్ఞాపకం వచ్చి ఆవిడ తాలూకు అంటే నేచర్ ఎంత మంచి నేచర్ అంటే బి ప్రాక్టికల్ అన్నమాట. ఆవిడ లైఫ్లో ఏమి చేసినప్పుడు కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుందని మనం చెప్పచ్చు. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికంటే తను వేరే సంపదతో ఉంది. ఆ ఇల్లు ఎంత ఉంటుంది తెలిసిన, ఆ ఇల్లే చాలు. ఇటు నుంచి ఏమో మామూలుగా రోడ్డు, అటు నుంచి బీచ్ అన్నమాట. ఈ మధ్య అంతా ఇల్లే. ఎన్ని వేల గజాలు గ్రౌండు, టెన్నిస్ కోర్టు, ప్లే గ్రౌండు, తోట గేట అన్నీ, స్విమ్మింగ్ పూల్లు, అటుపక్కకి వెళ్తే బీచ్ అన్నమాట. ఆ గేటు దాటితే అటు గోడ దాటితే బీచ్ అన్నమాట. అట్లా ఉండేటువంటి ఇంటిలో తను ఉంటుంది. 4 అమ్మాయిలట. ఆ అమ్మాయికి ముచ్చెర్ల అరుణకి పెళ్లి చేసుకోవడం ఏదో మంచి మామూలు వాడిని కాదు, మంచి వజ్రాల వ్యాపారస్తుడిని ఎవరో పెళ్లి చేసుకొని కొన్ని వేల కోట్లకు అధిపతి ఆవిడ. కానీ ఎంత సింపుల్గా ఉంటుందంటే ఉదయం లేచి అన్ని పనులు తనే చేసుకుంటుంది. పచ్చడి తనే చేసుకుంటుంది, దోశలు తనే వేస్తుంది, టిఫిను తనే చేస్తుంది. మామూలు చాలా సింపుల్గా మాట. మామూలు ఒక అరకొర ఒక 200-300 నైటీతో ఉంటుంది ముచ్చెర్ల అరుణ మాట. అది చాలా అంత ప్రాక్టికల్గా అంత సింపుల్గా ఉన్నవాళ్ళు మాత్రం ఇంకెవరూ లేరు. ఆవిడ యాక్ట్ చేస్తుండగా ఎంత సింపుల్గా ఉండేదో లైఫ్లో కూడా అంతే సింపుల్గా ఉంది. వాళ్ళ అత్తమ్మ ఒక మగపిల్లాడిని కనమని చెప్పిందని 1, 2, 3, 4 అయ్యేసరికి అమ్మ ఆపే అని చెప్పిందట. వాళ్ళ అత్తగారే చెప్పారా? అత్తగారు చెప్పారట, చాలా స్టాప్ ఇట్ అని చెప్పారట. అయితే అక్కడ వాళ్ళ అత్తగారిని దేవతలా చూస్తుంది. ఇంకా వాళ్ళ అత్తగారు ఉన్నారు, వాళ్ళ అత్తగారితో ఫోటోలు కూడా చూశాను నేను. వాళ్ళ ఆయన్ని కూడా దేవుళ్ళ చూస్తుంది. వాళ్ళ ఆయన కూడా చాలా సింపుల్గా ఉంటాడన్నమాట. ప్రాపర్టీ పెద్ద బిల్డింగులు, అది 7 స్టార్ హోటల్ కూడా పనిచేయదు అక్కడ. 7 స్టార్ హోటల్ కంటే బాగుంటుంది ఇల్లు. అది ముచ్చెర్ల అరుణలో ఉంది. తర్వాత గొప్ప విషయం ఏంటంటే 24 గంటలు కూడా నవ్వుతూ గలగల మాట్లాడుతూ ఉండడం ఆవిడ తాలూకు నైజం.
చెప్పా కదా నేను గలగల మాట్లాడి ఇందాక కీర్తి సురేష్ గురించి చెప్పినప్పుడు ఎలాగైతే ఆవిడ సరదాగా మాట్లాడడం ఆవిడ తాలూకు నైజం అని చెప్పానో, ముచ్చర్ల అల్లు కూడా సరదాగా మాట్లాడడం ఆ సెట్లో అందరినీ గొల్లుమని నవ్విస్తుంది, మామూలు కాదు, అంత పెద్ద పెద్ద జోకులు వేస్తుంటుంది అన్నమాట. అదే ఆవిడ ఆరోగ్యానికి మూలం అన్నమాట. 4 సార్లు బిడ్డలు పుట్టారు, 4 సార్లు సిజరీన్ ఆపరేషన్ చేసుకున్న అంత ఆరోగ్యంగా ఉండడం మాత్రం చాలా గొప్ప విశేషం. ఇప్పటికీ మంచి అంటే చాలా మెయింటైన్ చేస్తున్నారు. వంట పెంట గార్డెనింగ్ అన్ని నీళ్లు పోసుకోవడం, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు తీసుకొచ్చి మొక్కలు జాల వీళ్ళు ఎంత ఎవరు చేస్తారు, పనిమట్లుగా తనే చేసుకుందన్నమాట, చేసుకుంటూ ఉంటుందన్నమాట. గనక అక్కడ ఆవిడలో ఉన్నటువంటి మనం చూసి స్ఫూర్తి పొందవలసింది ఏమిటంటే బీ పాజిటివ్. తర్వాత నువ్వు ఏం చేసినప్పుడు కూడా ప్లాన్డ్గా ఉండు. మూడోది ఏంటంటే ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టి నీదైన జీవితాన్ని గడుపు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో యాక్ట్ చేయమని ఎంతోమంది రమ్మంటున్నారు. ఓకే, ఏం చేస్తుంది, గుడ్ బై చెప్పేశానండి, మళ్ళీ సినిమా ఫీల్డ్ రాను, యాక్ట్ చేయను. అయిగా నా భర్త ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు కదా, ఆ పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయిందో ఏమో మరి తెలియదు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ పిల్లల జీవితాలు చూడడం, వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవడం. ఆవిడ 4 ఆపరేషన్లు జరిగినా సరే బ్రహ్మాండంగా హెల్తీగా ఉందన్నమాట. అది ఆవిడ నుంచి మనం స్ఫూర్తిగా పొందవలసింది. డెఫినెట్గా ప్లాంట్గా ఉండడం, ఎప్పుడు మనసుని హ్యాపీగా ఉంచుకోవడం. తర్వాత ఏమో నీకు నచ్చినట్టు చెయ్యు, ఒకరేమనుకుంటారనే విషయాన్ని మర్చిపో. మూడోది. 4వది ఏంటంటే పిల్లల్ని నీకంటే గొప్పవాడిని చెయ్యి. చదువు సంజయ్ విషయం ముఖ్యంగా ఇండస్ట్రీలో తెల్లవారుజామున మొదలైతే పని రాత్రికి ఎప్పుడుకో అవుతుంది, దానికి అలవాటు పడిపోయి ఉంటారు. అవునవును. ఆ తర్వాత ఇంట్లో కొంచెం ఖాళీగా ఉండాలన్నా కాస్త ఇబ్బందికరమైన అంశమే. పైగా అలవాటు పడిన మేకప్ కి, ఫేస్, ఆ లైటింగ్స్ కి చాలా మంది ఉండలేరు, బెంగ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మనకైనా అంతే చూడండి, రోజు మన ఇంటర్వ్యూస్ లేకపోతే ఇంకొకటి చెయ్యాలి కెమెరా ముందు, లేకపోతే ఎక్కడో వెళితే అనిపించేస్తూ ఉంటుంది. బట్ భర్త కోసం, పిల్లల కోసం అన్ని వదిలిపెట్టేసి ఉంటున్నారు అని అంటే అది చాలా పెద్ద సంపద. ఇంట్లో 35 మంది 40 మంది పనులు ఉన్నారట. మరి అంత సంపద ఉంది. ఆ సంపద అంతా మెయింటైన్ చేయాలంటే మేనేజర్లు, వీళ్ళందరూ నౌకర్లు, చాకర్లు ఉంటారు కదా. ఇవన్నీ మేనేజ్ చేస్తూ వంట చూసుకోవడం, అది గొప్ప విషయం. ఇవన్నీ మేనేజ్ చేస్తూ వంట చూసుకోవడం. వచ్చే వాళ్ళతో మళ్ళీ మొహం మార్చుకొని మాట్లాడడం కాదు, వచ్చే వాళ్ళతో చాలా హాయిగా ప్లెజెంట్గా మాట్లాడడం, సరదాగా మాట్లాడడం, జోకులు వేస్తూ మాట్లాడడం. అందువల్ల ఆవిడ గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా మందిని చూసి నేను ఇలా అవ్వకూడదని జాగ్రత్త పడ్డారనుకోవచ్చా మనం? అంటే ఆవిడ మొదటి నుంచి ప్లాను. నా ముద్దులు చెల్లెళ్ళు యాక్ట్ చేస్తుండగానే పార్థసారథిపురంలో ఇల్లు కొన్నది. అప్పట్లో ఒకవేళ ముచ్చట్లు కానీ వీడియో చూసినట్టయితే అప్పుడు మా రామయ్య శెట్టి కొన్నాడు. మా సినిమాకి ప్రొడ్యూసర్ రామయ్య శెట్టి పార్థసారథిపురంలో ఒక ఫ్లాట్ కొన్నాడన్నమాట. అది మా సినిమాలోనే జరిగింది. ముచ్చట్లన్న నన్ను చాలా బాగా, చాలా గౌరవంగా చూసేది. అవన్నీ అంటే పాత రోజులు, కానీ మొత్తానికి చాలా ప్లాంట్గా ఉంటుంది. ఎంత ప్లాంట్గా ఉంటుందంటే ఇప్పుడు చూస్తున్నామే, కొన్ని వేల కోట్లకు అధిపతిగాను, ఎంత హెల్తీగా, ఎంత జోష్గాను, ఇంత ప్లాంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.